నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. హౌ లాంగ్ డస్ ఎ ట్రైన్ 100 meters లాంగ్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 72 km/h. అంటే ఇక్కడ 72 km/h అనేది ట్రైన్ స్పీడ్ టేక్స్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్. అంటే ఇక్కడ మన ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తామని చెప్పండి, బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ ఉంది. అంటే మన ఆబ్జెక్టివ్ బ్రిడ్జ్ ఎంత ఉందంట, ఆ బ్రిడ్జ్ 132 మీటర్ ఇన్ లెంత్. అయితే మనకి ఏం చేయాలా, హౌ లాంగ్ డస్ అంటే ఎంత టైం లోపల అది మన ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమిచ్చాడు, హౌ లాంగ్ డస్ విజట్ ట్రైన్ ఎంత ఉందంట, 100 మీటర్ లాంగ్ ఉందంట. అది రన్నింగ్ అట్ ద స్పీడ్ అంటే దాని స్పీడ్ ఇచ్చాడు 72 km/h స్పీడ్ పోతూ ఉంది. అయితే మనకి దేన్ని క్రాస్ చేస్తూ ఉంది, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ ఉంది. ఆ బ్రిడ్జ్ ఎంత ఉందంట, 132 meters ఉందంట. అయితే ఎంత టైంలో ఆ బ్రిడ్జ్ని ఆ ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది. మనం ఇక్కడ యూజ్ చేసేది ఒక ఫార్ములా అండి, D=ST అనే ఫార్ములా యూజ్ చేస్తాం. డి అంటే డిస్టెన్సు. ఎన్ని డీలు వేసుకోవాలా, సింగిల్ డీ వేసుకోవాలా, 2 డీలు వేసుకోవాలా అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఉంటుంది. సింగిల్ డీ వేసుకోవాలా, 2 డీ వేసుకోవాలా అనేది మనం ఐడెంటిఫై చేయాలా. సింగిల్ డీ ఎప్పుడు వేసుకోవాలా, 2 డీ ఎప్పుడు వేసుకోవాలా అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏంటండి, బేస్డ్ ఆన్ సింగిల్ డీ వేసుకోవాలా, 2 డీ వేసుకోవాలా అనేది దేన్ని బేస్ చేసి ఉంటుంది, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ ఆబ్జెక్ట్. ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏం చెప్పండి, మన ఆబ్జెక్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కాబట్టి, బ్రిడ్జ్ అంటే ఎన్ని డీలు ఉంటాయి, 2 డీలు ఉంటాయి. ఆ 2 డీలో ఏం చెప్పండి, ఒక డీ వచ్చేసి రిలేటెడ్ టు ట్రైన్ అనమాట, ఇంకొక డీ వచ్చేసి ఆబ్జెక్ట్ అంటే బ్రిడ్జ్ అనమాట. అంటే ఎన్ని డీలు వస్తాయి, 2 డీలు వస్తాయి. ఆ 2 డీలు ఏం చేసుకోవాలా, ఇప్పుడు యాడ్ చేసుకోవాలా. నెక్స్ట్ స్పీడ్ ఎన్ని వస్తాయి, సింగిల్ స్పీడ్ అయినా రావచ్చు, లేకపోతే 2 స్పీడ్స్ అయినా రావచ్చు. సింగిల్ స్పీడ్ వస్తుందా, 2 స్పీడ్స్ వస్తాయా, సింగిల్ స్పీడే వస్తుంది. ఎందుకు చెప్పండి, బ్రిడ్జ్ మూవింగ్లో లేదు కాబట్టి ఓన్లీ సింగిల్ స్పీడే వస్తుంది. రైట్, దీనికి ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. D=ST అనే ఫార్ములానే యూజ్ చేస్తాం. ఎన్ని డీలు ఉన్నాయి, 2 డీలు ఉన్నాయి. ఏమేమి డీలు ఉన్నాయి, ఒకటి 110 ఉంది, ఇంకొకటి వచ్చేసి 132 ఉంది. అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. రెండింటిని యాడ్ చేసుకుంటే 242, D ప్లేస్లో 242 వస్తుంది. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, స్పీడు 72 km/h స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్కి పక్కనే మనం ఏం వేసుకోవాలా, 5/18 అనేది వేసుకోవాలా. ఎందుకు, మనకు టైం అనేది ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అనేది ఇక్కడ సెకండ్స్లో మాత్రమే ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలా, మీటర్/సెకండ్లకి కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆల్వేస్ ఎప్పుడు అక్కడ మనం ఏం వేస్తాం, 5/18 అని వేస్తాం. 5 వేసుకున్న తర్వాత టీ కావాలి కాబట్టి టీ అట్లనే వేసుకోవాలా. 2D, D=STలో డీలని 2 డీలని యాడ్ చేసుకోవాలా. స్పీడ్ ఒకటే ఉంది, ఆ స్పీడ్ 72. దాని పక్కన ఏం వేసుకోవాలా, 5/18 అనేది వేసుకోవాలా. టీ టైం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటూ టీ అని వేసుకుంటాం. రైట్, ఇక్కడ చూడండి సేమ్ D=ST. డి అంటే మన ట్రైను ఏం చెప్పండి, 110. డి అనేది 110 ప్లస్ ఆ ప్లాట్ఫామ్ 132 ఉంది, 132 రెండింటిని ఏం చేయాలా, యాడ్ చేసుకోవాలా. స్పీడ్ అండి, ఇక్కడ 110 ప్లస్ 132 రావాలండి. 110 ప్లస్ 132, ఇక్కడ 132. రైట్, ఆ రెండింటిని యాడ్ చేసుకొని స్పీడ్ పక్కనే 5/18 వేసుకోవాలి. 18 1 18 4 క్యాన్సిల్ చేస్తామని 5 4 20 వస్తుంది. 110 ఒక 32 రెండు యాడ్ చేస్తే 242 డివైడెడ్ బై ఏం చెప్పండి, డివైడెడ్ బై 20. దీన్ని దేంతో క్యాన్సిల్ చేస్తామంటే 2తో క్యాన్సిల్ చేస్తాం. చూడండి, 2 1s 2 2s 2 1s 121 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడతాం. అంటే ఇప్పుడు ఎంత, 12.1 సెకండ్స్లో అది క్రాస్ చేసినట్టు. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పండి, 12.1 సెకండ్స్లో క్రాస్ చేసిందంటే ఆప్షన్ బిగా మనం ట్రీట్ చేయాలి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రైన్ 360 మీటర్ లాంగ్. అంటే ట్రైన్ లెంత్ ఎంత ఉంది, 360 మీటర్ లాంగ్ ఉందంటే రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ దాని స్పీడ్ ఇచ్చాడు 45 km/h. ఇన్ వాట్ టైమ్ ఇట్ పాసెస్ త్రూ ఏ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఏం చెప్పండి, బ్రిడ్జ్. దాని లెంత్ ఇచ్చాడు 140 మీటర్ లాంగ్ ఉందంటే 140 మీటర్ లాంగ్ బ్రిడ్జ్ని ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సేమ్ ఇందాక మనం ఏదైతే చేసినామో సేమ్ దానిలాగానే అండి. ఏమి యూస్ చేస్తాం, D=ST అనేది యూస్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం చెప్పండి, బ్రిడ్జ్ కాబట్టి ఎన్ని డీలు ఉంటాయి, 2 డీలు ఉంటాయి. ఆబ్జెక్టు 2D, బ్రిడ్జ్ కాబట్టి 2 డీలు ఉంటాయి. స్పీడ్ ఒకటే స్పీడు, ఏ స్పీడ్ వేసుకోవాలా, అది ట్రైన్ స్పీడ్ వేసుకోవాలా. ఇంటూ టీ అంటే టైం పీరియడ్ అనేది వేసుకోవాలా. సేమ్ D=STనే యూస్ చేస్తాం. D=STనే యూస్ చేస్తాం. D=STలో రైట్, D=ST ఎన్ని వేసుకోవాలా, ఇక్కడ మనము 2 ఉన్నాయి.
రెండు డీలు ఏవేవి అవి రెండు, ఒకటి ట్రైన్ది, ఇంకొకటి వచ్చేసి బ్రిడ్జ్ది. 2Dలు కాబట్టి 2D కేసెస్ కాబట్టి ఆ రెండు డీలను ఏం చేసుకోవాలా మనము యాడ్ చేసుకోవాలి. ఆ 2Dలని మనం ఏం చేయాలి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఏం చెప్పండి 360 + 140 రెండింటిని యాడ్ చేసుకోవాలి. 360 + 140 రెండింటిని ఇవి రెండింటిని యాడ్ చేసుకుంటే 500. స్పీడ్ ఎంత ఇచ్చాడు 45 స్పీడ్ ఇచ్చాడు. దాని పక్కన ఏం వేసుకోవాలా 5/18 అని వేసుకోవాలా. ఆల్వేస్ 5/18 ఎందుకు వేసుకుంటున్నాం, km/h ఇచ్చాడు, దాన్ని m/s కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 5/18 వేసుకున్నాం. టైం పీరియడ్ కాబట్టి ఇంటూ టీ అని ఈ వేరియబుల్ తెలియదు కాబట్టి ఈ పర్టికులర్ సింగిల్ స్టెప్లోనే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి 360 + 140ని రెండింటిని యాడ్ చేస్తే 500. 500 = 45 × 5/18. దీన్ని క్యాన్సిలేషన్ చూసుకుంటే 9తో 9 2s 9 5s అంటే 5 5s are 25. 25/2 ఉంటుంది. ఈ 2 ఇతలకి పోతే ఇంటూ 2 అవుతుంది. అంటే 500 × 2 అంటే 1000. 1000 డివైడెడ్ బై 40. 1000 డివైడెడ్ బై 40 అంటే 1000 డివైడెడ్ బై 40. చూడండి 0 0 క్యాన్సిల్ అవుతుంది. సారీ 1000 డివైడెడ్ బై ఏముంది మనకు 25. 1000 డివైడెడ్ బై 25. 25తో ఎన్ని టైమ్స్ 25తో 25 1s 25 4s అండి. 4 × 0 ఉంది కాబట్టి 40. 4 × 10 అంటే 40 సెకండ్స్గా మనకు ఆన్సర్ అవుతుంది. సేమ్ సింపుల్ ఫార్ములా అండి. D = ST అనేది మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ రెండు డీలని యాడ్ చేసుకోవాలా. రెండు డీలని ఎందుకు యాడ్ చేసుకుంటాం, రెండు డీలని ఎందుకు యాడ్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కాబట్టి బ్రిడ్జ్ని క్రాస్ చేసినప్పుడల్లా మనం ఏం చేయాలి 2Dలని ఆబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు యాడ్ చేసుకోవాలా, బ్రిడ్జ్ అయినా కానీ లేకపోతే టన్నల్ అయినా కానీ అరల్స్ లేకపోతే ఇంకొక ట్రైన్ క్రాస్ చేసినా కూడా మనకు 2Dలు వస్తాయి. 2Dలని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పీడ్ పక్కనే 5/18 వేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏ ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 75 km/h 75 meter/second enters at a tunnel in 3.1/2 miles long. అంటే ఇక్కడ మైల్స్లోనే ఇచ్చానండి. మైల్స్ పర్ అవర్ ఇది స్పీడ్. మైల్స్ పర్ అవర్ స్పీడ్ ఇచ్చాడు. మైల్స్ పర్ అవర్ స్పీడ్ రైట్. ఎంట్రన్స్ టన్నల్ ఎంత ఉందంట, ఆ టన్నల్ 3.5 మైల్ లాంగ్ ఉందంట. ఆ ట్రైన్ ఎంత ఉందంట 1/4 అంటే 1/4 మైల్ ఉందన్నమాట. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ట్రైన్ పాస్ త్రూ ద టన్నల్ అంటే ఆ టన్నల్ ద్వారా పాస్ అవ్వడానికి దానికి ఎంత టైం పడుతుంది అనేసి మనకు క్వశ్చన్ అడుగుతుంది. సేమ్ అండి, దీన్ని కూడా మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, D = ST అనే ఫార్ములానే యూజ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని డీలు ఉన్నాయి, రెండు డీలు ఉన్నాయి. ఎందుకు, మన ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఏం చెప్పండి టన్నల్ అన్నా బ్రిడ్జ్ అన్నా లేకపోతే ఇంకొక ట్రైన్ తీసుకున్నా కూడా మనకి ఏమొస్తాయి రెండు డీలు వస్తాయి. ఆ రెండు డీలని మనం ఏం చేయాలి యాడ్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి 2Ds, ఒకటి ట్రైన్ లెంత్ ఎంత ఉంది 1/4 మైల్ ఉంది. నెక్స్ట్ టన్నల్ ఇచ్చాడు, టన్నల్ లెంత్ ఎంత ఉంది 3/1/2 మైల్ ఉంది. అప్పుడు ఆ రెండింటిని ఏం చేయాలా యాడ్ చేసుకోవాలా. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడండి. స్పీడ్ ఏమి ఇచ్చాడు 75 mph ఇచ్చాడు. దాని పక్కనే 75 mph అని వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలా టైంని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సేమ్ D = ST అనే ఫార్ములా వేసేస్తాం. మైల్ అవర్ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి డిస్టెన్స్ మైల్లోనే ఉంది. ఇక్కడ మనం ఏమి 5/18 అనేది మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా డైరెక్ట్గానే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి అంటే 5/18 km/h ఇచ్చినప్పుడు మనం 5/18 వేసుకొని దాన్ని సెకండ్స్లో ఆన్సర్ కావాల్సినప్పుడు మనం 5/18 అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ చూడండి 3/1/2 మైల్ అంటే 3/1/2 మైల్ అంటే దాన్ని ఏం చేసుకోవాలా 3 2 6 + 1 అంటే 7/2గా కన్వర్ట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలో చూడండి, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం చెప్పండి. 3/1/2 ఇచ్చాడు, 3 2 6 + 1 అంటే 7/2. నెక్స్ట్ ఆల్రెడీ 1/4 ఇచ్చాడు కాబట్టి ఆ 1/4 అట్టనే రాస్తాం. దీన్ని 7/2 + 1/4 రెండింటిని కలిపి మనం వేసుకుంటామండి. ఈ రెండింటికి ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే చెప్పండి 4 ఎల్సిఎం 4 వస్తుంది. ఎల్సిఎం 4 వచ్చిన తర్వాత 2తో 4 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ మనం 2 టైమ్స్ అని వేసుకోవాలి. అంటే 7 × 2 14 + 1 14 + 1 అంటే ఎంత 15/4 అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఎలా వేసుకోవాలి 15/4 అని వేసుకోవాలి. అర్థమైందంటే ఎలా వేసుకోవాలో ఇక్కడ ఎల్సిఎం 4 అని ఫైండ్ అవుట్ చేసుకోవాలా. 2తో 4 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇంటూ 2 7 2 14 ప్లస్ నెక్స్ట్ 4తో 4 ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైమే పోతుంది 1 1 1 అంటే 14 + 1 అంటే 15/4 అని వేసుకుంటాం. 15/4 మైల్ వచ్చింది. ఇక్కడ ఏం చెప్పండి
నెక్స్ట్ 75 ఉంది. ఆ 75 ఏదైతే ఉందో ఇటు సైడ్కి పోతే అది డివైడెడ్ బై అవుతుంది. 14 + 1 అంటే 15, 15/4 ఇంటూ 1/75. నెక్స్ట్ ఇది 15తో అండి, 15 1s 15 5s అంటే 1/20 వస్తుంది. 1/20 ఈ 1/20 మనకు స్పీడ్ దేంట్లో ఉంది, మైల్ పర్ అవర్లో ఉంది కాబట్టి 1/20 అవర్ అని అండి. 1/20 అవర్లో పోయింది అనేసి. కానీ మనకి ఇక్కడ ఆప్షన్లో చూడండి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఆప్షన్లో వచ్చేసి మినిట్స్లో ఇచ్చాడు. ఈ అవర్స్ నుంచి మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇక్కడ అవర్స్లో ఆన్సర్ వచ్చింది. ఎందుకు ఇక్కడ మనం 5/18 వేసుకోలేదు, 5/18 వేసుకోలేదు కాబట్టి మైల్స్ పర్ అవర్ అనేది ఆన్సర్ వచ్చింది. ఎంత వచ్చింది, 1/20 అనేది ఆన్సర్ వచ్చింది. ఇది అవర్ని దేంట్లోకి మార్చుకోవాలా, మినిట్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 20 అని వేసుకుంటాం. 20 1s 23s అంటే ఎంత, 3 minutesగా వచ్చింది. అదే ఒకవేళ ఆప్షన్లో సెకండ్స్లో ఉన్నాయనుకోండి, దాన్ని ఏం వేసుకోవాలి, 3 × 60 వేసుకుంటే 180 సెకండ్స్గా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పండి, 3 minutes. మన ఆన్సర్ వచ్చేసి 3 minutes అనేది మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. అంటే ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు, క్రాస్ చేసే పోల్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం చెప్పండి, పోల్ని క్రాస్ చేసే పోల్ ఇన్ 9 seconds అంటే 9 secondsలోనే క్రాస్ చేస్తుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అనేసి మనం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నాడు. ఏమేమి ఇచ్చాడు ఒకసారి చూద్దామా. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h అంటే దాని స్పీడ్ ఇచ్చాడు. ఎంత స్పీడ్తో పోతుంది, 60 km/h స్పీడ్తో పోతుంది. ఎన్ని సెకండ్స్లో పోతుంది, 9 secondsలో పోతుంది. అయితే మనకి లెంత్ కావాలనేసి అడిగినాడు. సేమ్ అండి, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, D = ST అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని డీలు ఉంటాయి, ఒకటే D ఉంటుంది. ఎందుకు చెప్పండి, పోల్ని క్రాస్ చేస్తుంది కాబట్టి. ఆ D ట్రైన్ లెంత్ ఏమన్నా తెలుసా, తెలీదు. ఆ Dనే కనుక్కోవాలి కాబట్టి D అని రాసుకుంటాం. స్పీడ్ ఇచ్చాడు, ఎంత స్పీడ్ ఇచ్చాడు, 60 km పోతుంది. 60 ఇక్కడ ఏం చేయాలి చెప్పండి, స్పీడ్ పక్కనే km/h ఇచ్చాడు కాబట్టి దాని పక్కనే మనం వేసుకోవాలా, 5/18 అనేది వేసుకోవాలా. 5/18 వేసుకొని టైం ఇచ్చాడు. ఎంత సెకండ్స్లో, ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది, 9 secondsలో క్రాస్ చేస్తాం కాబట్టి ఇంటూ 9 అనేది వేసుకోవాలా. ఇక్కడ చూడండి, మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, D = ST అనేది యూజ్ చేస్తాం. D అంటే ఎంత చెప్పండి, D తెలియదు, సింగిల్ D కాబట్టి సింగిల్ D. ఆ D ఏం చెప్పండి, ట్రైన్ లెంత్ ఎంత స్పీడ్తో పోతుంది, 60 పోతుంది కాబట్టి 60 పక్కనే మనం ఏం వేసుకోవాలా, 5/18 ఇంటూ T. టైం పీరియడ్ తెలియదు కాబట్టి టైం పీరియడ్ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 9 secondsలో ఇచ్చాడు కాబట్టి 9 అని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే, ఈ పర్టికులర్ దీన్ని ఏదైతే ఉందో సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, 9తో 9 1s 9 2s నెక్స్ట్ 2 1s 2 30s అంటే 30 × 5 ఉంది. 30 × 5 అంటే 150 meters. అంటే ఇప్పుడు ట్రైన్ లెంత్ 150 meter లాంగ్. చూడండి, సింపుల్ D = ST అనే ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. D = ST అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. D అంటే ట్రైన్ D, లెంత్ తెలీదు D. స్పీడ్ ఎంత ఇచ్చాడు, 60 పక్కనే మనం ఏం వేసుకోవాలో, 5/18 టైం ఇచ్చాడు. ఎంత సెకండ్స్లో క్రాస్ చేస్తాం, 9 secondsలో. 9 1s 9 2s నెక్స్ట్ 2 1s 2 30s అంటే 30 × 5 అంటే 150. D వాల్యూ వచ్చేస్తుంది. D = ఎంత, 150 meter లాంగ్ అనేసి. అంటే అప్పుడు మన ఆప్షన్ ఏం చెప్పండి, ఆప్షన్ 130. మన ఆప్షన్ వచ్చేసి 130 meter లాంగ్. ఇక్కడ ఏమన్నా ఉందా, ఆప్షన్లో లేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్. ఏ ట్రైన్ ఈజ్ 132 meter లాంగ్ ప్రాసెస్ ఏ టెలిగ్రాఫ్. అంటే ఇక్కడ కూడా దేన్ని క్రాస్ చేస్తాను చెప్పండి, టెలిగ్రాఫ్. అంటే టెలిగ్రాఫ్ పోస్ట్ ఉంది, దాన్ని క్రాస్ చేస్తుంది. టెలిగ్రాఫ్ పోల్ ఎంత టైంలో క్రాస్ చేస్తుంది, 6 secondsలో క్రాస్ చేస్తుంది. ఫైండ్ ఏం కనుక్కోవాలి మనం, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేసి అడుగుతాను. అంటే ట్రైన్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాను. సేమ్ ఫార్ములానే యూజ్ చేస్తామండి. ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, D = ST అనే ఫార్ములానే యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం, D = ST అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని డీలు వేసుకోవాలా, సింగిల్ D వేసుకోవాలన్నా 2 Dలు వేసుకోవాలన్నా అనేది చూడాలా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం చెప్పండి, దేని ఆబ్జెక్ట్ని క్రాస్ చేస్తుంది, టెలిగ్రాఫ్ పోస్ట్ కాబట్టి ఒకటే D ఉంటుంది. కాబట్టి D ఏం వేసుకోవాలా, ఒకటే వేసుకోవాలా. స్పీడ్ ఎంత ఉంది చెప్పండి, స్పీడ్ కూడా ఒకటే వేసుకోవాలన్నా 2 వేసుకోవాలన్నా, ఒకటే వేసుకోవాలా. ఎందుకు, టెలిగ్రాఫ్ పోల్కి స్పీడ్ లేదు కాబట్టి సింగిల్ స్పీడ్ అని వేసుకుంటాం. ఎంత సెకండ్స్లో క్రాస్ చేస్తాం, 6 secondsలో క్రాస్ చేస్తుంది కాబట్టి సేమ్ ఇట్లానే వేసుకుంటాం. ఫైండ్ ద స్పీడ్ అన్నాడు కాబట్టి D అంటే 132.
డి ఈజ్ ఈక్వల్ టు ఎస్. స్పీడ్ అంటే ఎంత, స్పీడ్ తెలియదు మనం కాబట్టి మనం స్పీడ్ తెలియదు కాబట్టి పక్కన స్పీడ్ అట్లనే వేసుకుంటాం. ఇంటూ పక్కన 5/18 అనేది వేసుకుంటాం. అలాగే ఇంటూ నెక్స్ట్ ఎంత ఉంది 6 అని ఇచ్చాడు కాబట్టి 6 అని వేసుకుని 6 1 జా 6 3 జా. నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడ పోతే రివర్స్ ఏమవుతుంది అంటే 132 ఇంటూ 3 డివైడ్ బై 5 ఇట్లా వేస్తాం. ఇప్పుడు 132 ఇంటూ 3 అంటే దీన్ని 3తో మల్టిప్లై 3 2 జా 6 3 3 జా 9 3 మల్టిప్లై చేసి డివైడ్ బై 5 ఉంది కాబట్టి 5తో మనం ఏం చేస్తాము క్యాన్సిల్ కొడతాం. ఆర్ఎస్ లేదంటే దాన్ని 5తో క్యాన్సిలేషన్ కొట్టకపోతే డబల్ చేసుకొని 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడతామండి. ఇప్పుడు చూడండి మనం ఎలా చేస్తామని చూడండి. రైట్, సేమ్ మనం ఏం ఫార్ములా యూస్ చేస్తాం, డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ ఫార్ములానే యూస్ చేస్తామని చెప్పినాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ ఫార్ములానే యూస్ చేస్తే డిస్టెన్స్ ఇచ్చినాడు 132, స్పీడ్ ఇంటెంత ఎస్ పక్కనే 5/18 అనేది వేసుకుంటాం 6. ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్. నెక్స్ట్ 6తో 6 1 జా 6 3 జా 6 1 జా 6 3 జా క్యాన్సిల్ కొడతాం. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, ఇది 5/3 వస్తుంది. అవతలకి పోతే రివర్స్ అవుతుంది అంటే 132 ఇంటూ 3/5 అవుతుంది. 132 ఇంటూ 3 దాన్ని చూడండి 133 2 జా 6 3 3 జా 9. 132 ఇంటూ 3 చూడండి 3 2 జా 6 3 3 జా 9 3 1 జా 3 అంటే 396 డివైడెడ్ బై 5 వచ్చింది. 396 డివైడెడ్ బై 5ని ఇప్పుడు 5తో అయినా క్యాన్సిలేషన్ చేయొచ్చు, ఆర్ఎస్ లేదంటే ఇంకొక టిప్ చెప్పాము, దీన్ని 396ని డబల్ చేసి ఒకటి తర్వాత పాయింట్ అయినా కొట్టచ్చు. 5తో చూడండి 5తో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 7 జా 35 పోతే 4 ఉంటుంది, 4 అంటే 46, 5 9 జా 45 పోతే 1 ఉంటుంది, 1 అంటే పాయింట్ పెడితే 0 అంటే 5తో 5 2 10 అంటే 79.2 km/h స్పీడ్గా అన్న వస్తుంది. ఆర్ఎస్ లేదు మీరు 5తో డివిజన్ చేయకూడదు అనుకుంటే 396 ఉంది కదా, దీన్ని ఏం చేయాలా డబల్ చేయాలా. డబల్ చేస్తే 2 6 జా 12 3 9 జా 18 అంటే 119 3 2 జా 6 7 792 వచ్చిన తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 5తో డైరెక్ట్గా అయినా క్యాన్సిల్ చేయండి ఆర్ఎస్, లేకపోతే దాన్ని ఏం చేయాలి డబల్ చేయాలి. డబల్ చేసిన తర్వాత 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలన్నమాట. రైట్, ఇప్పుడు మన ఆప్షన్ ఏం చెప్పండి, మన స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమొచ్చింది 79.2 km/h. రైట్, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, train covers a distance of 12 km in 10 minutes if it takes the 6 seconds to pass a telegraph post. అంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏం చెప్పండి, ఇక్కడ కూడా టెలిగ్రాఫ్ పోస్టే. దెన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ ఏమడుగుతున్నాడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ లెంత్ ఎంత ఉందో దాన్ని అడుగుతున్నాడు. ట్రైన్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రైన్ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేసి సేమ్ ఫార్ములానండి. సేమ్ ఫార్ములా ఏం చేస్తాం, సేమ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ అనేదే యూస్ చేస్తాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ అనేదే మనం ఇక్కడ యూస్ చేస్తాం. సేమ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ అనే ఫార్ములానే మనం యూస్ చేస్తాము. ఇక్కడ ఎన్ని డీలు వస్తాయి, 2Dనా సింగిల్ డీనా అంటే సింగిల్ డీనే. ఎందుకు, మన ఆబ్జెక్ట్ ఏం చెప్పండి టెలిగ్రాఫ్ పోస్ట్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఎన్ని డీలు వస్తాయి సింగిల్ డీనే వస్తుంది. ఆ సింగిల్ డీ కూడా ఏంది ట్రైన్ లెంతే. ట్రైన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి అది కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ. స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 12 km in 10 minutes. అంటే ఇక్కడ కిలోమీటరు అంటే స్పీడ్ కావాలంటే ఏం చెప్పండి డిస్టెన్స్ బై టైం. అంటే 12 కిలోమీటర్స్ని 10 minutesలోనే పోతుంది కాబట్టి అప్పుడు స్పీడ్ ఏం చెప్పండి 12/10. ఇది స్పీడ్ 12 km/10. అది దీన్ని ఏం వేసుకుంటాం, మనకి స్పీడ్ దేంట్లో ఉండాలి ఆల్రెడీ చెప్పినామండి. స్పీడు మీటర్/సెకండ్లో అన్నా ఉండాలి, ఆర్ఎల్స్ లేకపోతే km/hగా అన్నా ఉండాలి. ఇక్కడ చూడండి మనకు స్పీడ్ కావాలంటే ఏం చేయాలి డిస్టెన్స్ బై టైం అనేది వేసుకోవాలి. డిస్టెన్స్ ఎంత ఉంది 12 kilometers ఉంది. టైం ఇచ్చాడు. టైం ఎంత ఉంది చెప్పండి 10 minutes ఉంది. ఇదేమో కిలోమీటర్లో ఉంది, ఇదేమో మినిట్స్లో ఉంది. మనకు స్పీడ్ km/h అన్నా ఉండాలా, లేకపోతే మీటర్/సెకండ్ అయినా ఉండాలి. ఇక్కడ కిలోమీటర్ ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇలా ఉండకూడదు. ఏదో దీన్ని ఏం చేయాలంటే కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలా, దీన్ని కిలోమీటర్ని మీటర్లకైనా మార్చుకోవాలా, లేకపోతే మినిట్స్ని అవర్స్లకైనా మార్చుకోవాలా. 10 minutes అంటే అవర్లకి ఎట్లా మార్చుకోవాలంటే 10/60 వేస్తే అవర్లోకి మారుతుంది. రైట్, ఇప్పుడు స్పీడ్ని కన్వర్ట్ చేస్తాం. స్పీడ్ని ఎలా కన్వర్ట్ చేస్తాం చెప్పండి, ఇది 12. స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 12 డివైడెడ్ బై డిస్టెన్స్ బై మనకి ఏం చేయాలా టైం వేయాలి. టైం ఎంత 10 minutes ఇచ్చినాడు. 10 minutes ఇక్కడ కిలోమీటర్లో ఉంది కాబట్టి అవర్లో ఉండాలి.
అవర్లోకి మార్చాలంటే ఏం చేయాలి, 10/60 అంటే ఇది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ /60 ఇక్కడ వేస్తామండి. ఈ వాల్యూ ఇక్కడ వెళ్తా అంటే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలంటే ఇక్కడ 60 అనే రాసుకోవాలా. ఇప్పుడు 10 1 జా 10 6 జా అంటే అప్పుడు స్పీడ్ ఏం చెప్పండి, స్పీడ్ వచ్చేసి 12 1 జా 12 6 జా 72 km/hగా వచ్చింది. రైట్, అర్థమైందండి. దాన్ని ఏం వేసుకోవాలి చెప్పండి, 12 డివైడెడ్ బై 10 ఇచ్చాడు. 10 ఇది కిలోమీటర్లో ఉంది, ఇది వచ్చేసి మినిట్స్లో ఉంది. ఇది మినిట్స్లో ఉన్నదాన్ని అవర్స్లో మార్చుకోవాలి కాబట్టి /60 వేసుకోవాలా. ఇక్కడ ఉన్న 60 ఇక్కడికి ఇంటూ 60 అవుతుంది. 10 1 జా 10 6 జా అప్పుడు 12 6 జా ఎంత 72 అంటే స్పీడ్ ఎంత 72 km/h స్పీడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం ఫార్ములా యూస్ చేస్తాం, సేమ్ ఫార్ములా అనేది D=ST అనేది. ఇక్కడ ఏమై ఎస్ వాల్యూ లేదు కాబట్టి మనం స్పీడ్ వాల్యూ కనుక్కున్నాం, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. D 72 మళ్ళీ పక్కన 5/18 ఇంటూ 6 18 1 జా 18 4 జా 4 6 జా 24 18 1 జా 8 4 6 జా 24 ఇంటూ 5 120 meters. ఆర్ఎల్స్ లేదనుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇలా 18 1 జా 18 4 జా 5 4 జా 20 26 జా 120 meters. ఇది కూడా వేసుకోవచ్చు మనం. రైట్, సేమ్ ఇవంటే ఇప్పుడు మన ఆప్షన్ ఏం చెప్పండి, 120 మీటర్స్గా మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ ఈజ్ 240 meter లాంగ్ పాస్డ్ ఏ పోల్ in 24 seconds. రైట్, ట్రైన్ ఎంత ఉందంటే 240 meter లాంగ్ ఉందంటే పోల్ని క్రాస్ చేస్తుంది ఎంత సెకండ్స్లో, 24 secondsలో. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఎ ప్లాట్ఫామ్. అదే ప్లాట్ఫామ్ని పాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఆ ప్లాట్ఫామ్ ఎంత ఉందంటే అండి 650 meter లాంగ్ ఉందంట. రైట్, ఇక్కడ ప్రాబ్లం బాగా అర్థం చేసుకోవాలండి. ఎలా అర్థం చేసుకుంటాం చూడండి. ట్రైన్ ఎంత ఉందంట అండి, ఫస్ట్ ట్రైన్ పోతూ ఉంది. ఈ ట్రైన్ ఏం చేస్తూ ఉంది, ఫస్ట్ పోల్ని క్రాస్ చేస్తూ ఉంది. ఎన్ని సెకండ్స్లో, 24 secondsలో. ఇదే ట్రైను ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలా. అది ఎంత ఉందంట, 650 meter లాంగ్ ఉందంట. ఎంతసేపులో క్రాస్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. రైట్, ఇప్పుడు ట్రైన్ స్పీడ్ తెలుసా అండి, మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ట్రైన్ స్పీడ్ని కనుక్కుంటాం. రైట్, ఇక్కడ చూడండి ఏం 240 meter లాంగ్ పాస్డ్ ఏ పోల్ ఎంతసేపు 24 secondsలో క్రాస్ చేస్తా అంటే 240 meter లాంగ్ ఉండే ట్రైను ఎంతసేపులో క్రాస్ చేస్తాను, 24 secondsలో క్రాస్ చేస్తాను కాబట్టి స్పీడ్ కావాలి. స్పీడ్ అంటే ఏం చెప్పండి, డిస్టెన్స్ బై టైం అండి. డిస్టెన్స్ ఎంత ఉంది, 240 meter లాంగ్ ఉంది. ఎంత సెకండ్స్లో క్రాస్ చేస్తుంది, అది 24 secondsలో క్రాస్ అవుతుంది. క్యాన్సిల్ అండి. ఇది మీటరు, ఇదేమో సెకండ్. అంటే మనకు స్పీడ్ దేంట్లో వచ్చింది, మీటర్/సెకండ్లో వచ్చింది. 24 1s 24 10s అంటే 10 meter/secondsగా మనకు స్పీడ్ వచ్చింది. దీన్ని km/hలోకి కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 10 into km/hలోకి అంటే 18/5 5 1 జా 5 2 జా 18 2 జా 36 km/hగా చేంజ్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మనకు కావాల్సినది ఏంది, ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అనేది కావాలి కాబట్టి D=ST ఫార్ములానే యూస్ చేస్తాం. సేమ్ D=ST ఫార్ములానే యూస్ చేస్తామండి. ఇక్కడ ఎన్ని డీలు ఉన్నాయి, 2 డీలు ఉన్నాయి. ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏం చెప్పండి, దేన్ని క్రాస్ చేస్తుంది, ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి మన ఆబ్జెక్టు ప్లాట్ఫాము. అంటే ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తా అంటే ఎన్ని డీలు ఉంటాయి, 2 డీలు ఉంటాయి. ఒక డీ వచ్చేసి ఒక ట్రైన్ డీ, ఇంకొక డీ వచ్చేసి ప్లాట్ఫామ్ డీ. అంటే ఈ 240 650 రెండింటిని యాడ్ చేసుకుంటే ఏం చెప్పండి, 890 వస్తుంది. మనకి రెండింటిని యాడ్ చేసుకుంటే 890 వస్తుంది డి. నెక్స్ట్ ఇక స్పీడ్ ఎంత అని చెప్పండి, 10 అని కనుక్కున్నాం. స్పీడ్ ఎంత 10 పక్కనే మనం 5/18 వేసుకోవాలన్నా అవసరం లేదా, 10 పక్కనే 5/18 వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్పీడ్ దేంట్లో ఉంది, మీటర్/సెకండ్లో ఉంది. అట్లా కాకుండా దీన్ని km/hలోకి చేంజ్ చేసినట్లయితే ఈ km/h అంటే 18/5 5 1 జా 5 2 జా అంటే ఎంత 36 km/h. అంటే ఇక్కడ 36 km/hగా మార్చినట్లయితే అక్కడ మళ్ళీ మనం ఏం వేసుకోవాలా, 5/18 అనేది వేసుకోవాలా. ఇక్కడ ఆల్రెడీ మనకు స్పీడ్ మీటర్/సెకండ్లోనే మనం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి అగైన్ మళ్ళీ ఇక్కడ 5/18 వేసుకోవాల్సిన అవసరం లేదు. అది డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 890 డివైడెడ్ బై 10 అంటే ఈ జీరో క్యాన్సల్. T ఎంత 89 అంటే ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది, అది 89 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. ఇప్పుడు మన ఆప్షన్ ఏం చెప్పండి, 89 seconds.
రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ ఆర్ఎస్ అగర్వాల్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే, ఓన్లీ ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లమ్స్ మాత్రమే డీల్ చేస్తాం. రైట్ అండి. నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ వీడియోస్ అంటే ఈ ప్రీవియస్ ఎగ్జామినేషన్ రిలేటెడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం డీల్ చేస్తామండి. ప్రజెంట్ ఓన్లీ ఆర్ఎస్ అగర్వాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తాం. రైట్. ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఎ ట్రైన్ 130 మీటర్ లాంగ్ అండ్ ట్రావెలింగ్ అట్ 45 km/h అంటే ఇది స్పీడ్ ఇచ్చారండి. కెన్ క్రాస్ ఇన్ 30 seconds. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి. ఏమడుగుతున్నారు? ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కావాలా, అంటే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత అయితే ఉందో అది మనం కనుక్కోవాలా. విచ్ ట్రైన్ అంటే ట్రైన్ లెంత్ ఇచ్చినాడు. అంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏం చెప్పండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ దేన్ని క్రాస్ చేస్తుందో అది మన ఆబ్జెక్ట్గా మనం తీసుకోవాలా. దేన్ని క్రాస్ చేస్తుంది? బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని డీలు ఉంటాయి? 2 డీలు ఉంటాయి. 2 డీలు ఉంటాయి. ఒకటి ట్రైన్ది, ఇంకొకటి వచ్చేసి ఆబ్జెక్ట్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. ఈ రెండు మనమే యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకున్న తర్వాత పక్కన ఏం వేసుకోవాలా? స్పీడ్ వేసుకోవాలా. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 45 ఏముంది? km/h ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలా? మీటర్/సెకండ్లకి కన్వర్ట్ చేసుకోవాలా. అంటే ఏం వేసుకోవాలా? 5/18 అనేది వేసుకోవాలా. ఇంటూ 30 టైం పీరియడ్ ఆడే ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చెప్పండి. ఇప్పుడు 30 + d యాజ్ ఇట్ ఈజ్ అట్లనే వేసుకుంటాం. నెక్స్ట్ ఉన్నాయి చూడండి. దీన్ని ఎలా క్యాన్సిల్ కొడతాము? 9తో చూడండి క్యాన్సిలేషన్. 9తో 9 2s 9 5s. నెక్స్ట్ 5తో 5 2 1s 2 15s అంటే 5 × 5 × 15. ఇది 5 × 5 × 15 అంటే 5 × 5 25. 25 × 15 25 × 15 మల్టిప్లై చేస్తే 375 వస్తుంది. 375. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పండి? +130 ఉంది, అది అవతలకి పోతే -130 అంటే 375లో నుంచి ఏం చేయాలి? 130ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 245. అంటే ఈ 245 మీటర్స్ అనేది ఏం చెప్పండి? 245 మనకి ఏమడుగుతున్నారు? ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అనేది మనకు వస్తుంది. ఎంత? 245. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత? 245. అర్థమైందండి. ఇక్కడ మనకి ఏం చేయాలి? లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కావాలా. ఆటోమేటిక్గా ఇలా మనకి ఏం ఇచ్చాడు? ట్రైన్ లెంత్ ఇచ్చేసినాడు కాబట్టి 130. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 డీలు ఉంటాయి. 2 డీలు ఎందుకు 2 డీలు వేసుకోవాలా? ఆబ్జెక్ట్ దేని రిలేటెడ్? బ్రిడ్జ్ రిలేటెడ్ కాబట్టి 2 డీలు వేసుకోవాలా. 130d ఇక్కడ స్పీడు ఇంటూ పక్కనే 5/18 ఇంటూ 30. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నాం. ఇక్కడ ప్లస్ ఉన్న వాల్యూ ఇవతలకి పంపించేసినాం. సింపుల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ 800 మీటర్ లాంగ్ ఈజ్ రన్నింగ్. అంటే ట్రైన్ ఎంత ఉందంట? 800 మీటర్ లాంగ్ ఉందంట. ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్. ఎంత స్పీడ్తో పోతుంది? 78 km/h స్పీడ్తో పోతుంది. ట్రైన్ ఎంత ఉందండి? 800 మీటర్ లాంగ్ ఉంది. ఎంత స్పీడ్తో పోతుంది? 78 km/h స్పీడ్తో పోతుంది. క్రాసెస్ దేన్ని క్రాస్ చేస్తుంది? క్రాస్ చేసే టన్నల్ని క్రాస్ చేస్తుంది. ఎంతసేపులో క్రాస్ చేస్తే టన్నల్ ఇన్ 1 minute. ఎంతసేపులో క్రాస్ చేస్తుంది? 1 minute క్రాస్ చేస్తుంది. అయితే లెంత్ ఆఫ్ ద టన్నల్ అదే ఏదైతే ఉందో ఈ టన్నల్ని 1 minute క్రాస్ చేస్తుందంట. ఆ టన్నల్ మనకు లెంత్ కావాలా, ఎంత ఉందనేసి. అంటే అది లెంత్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సేమ్ ఫార్ములానే యూస్ చేస్తామండి. మనం ఇచ్చిన దాంతోనే సేమ్ D = ST ఫార్ములానే యూస్ చేస్తాం. ఎన్ని డీలు ఇచ్చాడు చెప్పండి. ఇక్కడ టన్నల్ని క్రాస్ చేస్తుంది కాబట్టి 2 డీలు వేసుకోవాలి. ఒక D ఇచ్చాడు. ఏ D ఇచ్చాడు? ట్రైన్ది ఇచ్చాడు కాబట్టి 800 ప్లస్ ఇంకొకటి టన్నల్ది తెలియదు కాబట్టి +D. నెక్స్ట్ స్పీడ్ 78. పక్కన ఏం వేసుకోవాలా? 5/18 అని వేసుకుంటాం. 5/18 వేసుకొని ఎంతసేపులో క్రాస్ చేస్తుంది? 1 minute క్రాస్ చేస్తుంది. 1 minute అంటే దాన్ని సెకండ్స్లో వేసుకుంటాం. ఎంత? 60 secondsగా వేసుకొని మనం క్యాన్సిలేషన్ చేస్తామని. రైట్. చూడండి. సేమ్ D = STని. D అంటే 800 మీటర్ లాంగ్ ప్లస్ ఇంకొక D తెలియదు కాబట్టి D అంటేనే వేసుకుంటాం. నెక్స్ట్ స్పీడ్ అంటే 578. పక్కన ఏం వేసుకోవాలా? 5/18 ఇంటూ టైం పీరియడ్ 1 minute అన్నాడు కాబట్టి 60 అనేది మనం వేసుకుంటాం. రైట్. ఇక్కడ చూడండి ఎలా వేసుకోవాలి. సేమ్ D = STలోనే మనం ఇచ్చేస్తాం. 800 ఇది ట్రైన్ అండి. ట్రైన్ లెంత్. నెక్స్ట్ ఇలా బ్రిడ్జ్ తెలియదు కాబట్టి అది అలానే వేసుకుంటాం. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 78 km/h స్పీడ్తో పోతుంది కాబట్టి ఆ స్పీడ్ని యాజ్ ఇట్ ఈజ్ మనం అట్లనే వేసుకొని పక్కనే 5/18 ఎంత టైంలో క్రాస్ చేస్తుంది? 60 secondsలో కాబట్టి 1 minute అన్నాడు. 1 minute అంటే దాన్ని మనం సెకండ్స్లోకి మార్చుకున్నాం. ఎంత? 60 secondsగా మనం కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి.
దీన్ని క్యాన్సిలేషన్ కొడదాం. ఎలా క్యాన్సిలేషన్ కొడదాం అనేది చూడండి. 2తో అండి 2 9s, నెక్స్ట్ 2 30s, నెక్స్ట్ 3తో అండి 3 3s, 3 2 6, 2 6 3 6 18, నెక్స్ట్ 3 1s, 3 10s. రైట్, ఇక్కడ ఏమిది 26 ఇంటూ 5 ఇంటూ 10, అంటే ఈ వాల్యూని అంతా మల్టిప్లై చేయాలి. 26 ఇంటూ 5 ఇంటూ 10, 26 ఇంటూ 5, 26 5 20, దీన్ని 0 అనుకుంటే 20 అవుతుందండి. 25 100, 6 5 30, అంటే 130, కానీ 0 ఉంది కాబట్టి 1300. ఈ ప్లస్ 800ని యువతలు తీసుకొస్తే -800. 1300 మైనస్ 800, 1300 నుంచి 800 పోతే 500. రైట్, చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సేమ్ D = ST ఫార్ములానే ఈ ప్లస్ 800 78. దీన్ని క్యాన్సిలేషన్ ఎలా చేయాలి? 6తో 6 3s, 6 10s, నెక్స్ట్ 3తో 3 1s, 3 26s, 26 5 అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి. 26 5 అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూడండి. 26 ఇంటూ 5, ఇక్కడ ఏం చేస్తామంటే ఏం లేనప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే 6 ఏ నెంబర్ అన్నా ఉన్నా దాన్ని 0 అనుకుంటామండి. ఇక్కడ 26 ఉంది కదా, దాన్ని 0 అనుకుంటే 20 అవుతుంది. 25 100, నెక్స్ట్ 6 5 30, 100 ఒక 30 130 పక్కన 0 ఉంది కాబట్టి పక్కన 0 వస్తే 1300. ఈ ప్లస్ 800 యువతలు వస్తే మైనస్ అవుతుంది, -800. 1300లో నుంచి 800 పోతే 500. ఈ D అని చెప్పండి లెంత్ ఆఫ్ ద టన్నల్. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టన్నల్ ఎంత ఉంది? లెంత్ ఆఫ్ ద టన్నల్ మనకు 500 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి C, ఆప్షన్ Cగా మనం ట్రీట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. A goods train is running at a speed of 72 km/h crosses a 250-meter long platform. అంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏం చెప్పండి? ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఎంత ఉందంటే 250 మీటర్ లాంగ్ ఉంది. ఎన్ని డీలు వస్తాయి? 2 డీలు వస్తాయి. ఎందుకు? ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. ఎంతసేపులో క్రాస్ చేస్తుంది? క్రాసెస్ ఇన్ 26 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్? అంటే ఇక్కడ మనకి ఏం కావాలా? గూడ్స్ ట్రైన్ యొక్క లెంత్ కావాలా. సేమ్ ఫార్ములానండి, సేమ్ ఫార్ములా = ST. గూడ్స్ ట్రైన్ మనకు గూడ్స్ ట్రైన్ లెంత్ అడుగుతున్నాడు కాబట్టి సేమ్ ఫార్ములానే యూస్ చేస్తాం. D = ST అనే ఫార్ములా యూస్ చేస్తాం. D = STలో లెంత్ ఎన్ని డీలు వేసుకోవాలా? 2 డీలు వేసుకోవాలా. ఎందుకు? దాని ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 72 క్రాసెస్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఆబ్జెక్టివ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎన్ని డీలు వేసుకోవాలా? 2 డీలు వేసుకోవాలా. ఆ 2 డీలు ఏమేంటి? ఒకటి ట్రైన్ డీ, ఇంకొకటి వచ్చేసి ప్లాట్ఫామ్ది. ట్రైన్ డీ లెంత్ ఇచ్చాడని 250, ప్లాట్ఫామ్ది తెలుసు అని తెలియదు, D అని వేసుకోవాలా. రైట్, క్రాసెస్ 250 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్. ఈ 250 అనేది దేనిది? ప్లాట్ఫామ్ది. మనం ఏం కనుక్కోవాలా? ట్రైన్ది కనుక్కోవాలా. స్పీడ్ ఇచ్చాడా? 72, పక్కనే వేసుకోవాలా? 5/18 వేసుకోవాలి. ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేసింది? 26 సెకండ్స్లో క్రాస్ చేసింది కాబట్టి అదే అలా వేసుకుంటాం. రైట్, ఇప్పుడు చూడండి దేనిలో క్యాన్సిల్? 18 1 18 4 5 4 20 ఇంటూ 26, 26కి డబల్ వేసుకోవాలా. 26కి డబల్ అంటే 520, 26 52, పక్కన 0 ఉంది కాబట్టి 0. రైట్, ఇప్పుడు ప్లస్ 250 వదలకపోతే -250. 520లో నుంచి 250ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 270. అంటే ఇది దేని లెంత్? ద గూడ్స్ ట్రైన్ లెంత్ ఏదైతే అడిగినాడో మనకి ఇక్కడ ఏదైతే ద గూడ్స్ ట్రైన్ రన్స్ అని చెప్పేసి దాని స్పీడ్ ఇచ్చాడు, దాని లెంత్ అలా ఇవ్వలేదు. లెంత్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. దాని లెంత్ ఎంత? 270 మీటర్స్గా మనకు వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అట్ ద ప్లాట్ఫామ్ ఆర్ ఈక్వల్. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైను, ప్లాట్ఫామ్ అవి రెండు ఏవైతే ఉన్నాయో అవి రెండు ఈక్వల్గా ఉన్నాయంట. అంటే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అయితే ఉందో ట్రైన్ లెంత్ కూడా అట్లనే ఉందంట. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత స్పీడ్తో పోతా ఉంది? 90 km/h స్పీడ్తో పోతుంది. క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 1 minute. ఎంతసేపులో క్రాస్ చేస్తుంది? 1 minute క్రాస్ చేస్తుంది. అయితే లెంత్ ఆఫ్ ద ట్రైన్ కావాలి. సేమ్ D = ST అనే ఫార్ములానే యూస్ చేస్తాం. మనం ఏం చేస్తాం చెప్పండి? సేమ్ D = ST అనే ఫార్ములానే యూస్ చేస్తాం.
డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ ఫార్ములాని వేస్తాం. డి ఎన్ని డీలు 2 డీలు ఉన్నాయి. ఎందుకు ప్లాట్ఫామ్ను క్రాస్ చేస్తాను? 2 డీలు ఇచ్చాడా? ఏ ఒక్క డీ కూడా ఇవ్వలేదు. కాకపోతే 2 ఈక్వలే చెప్పాడు కాబట్టి డి అనే రాసుకుంటాను. డి ప్లస్ డి ఏమవుతుంది? 2D. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. దాని పక్కన ఏం వేసుకోవాలా? 5/18 వేసుకోవాలా. ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది? 1 మినిట్ అన్నాడు కాబట్టి 16. నెక్స్ట్ చూడండి, దీన్ని ఎలా క్యాన్సిల్ చేస్తామో చూడండి. 18తో 18 1 జా 18 5 జా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 5 × 5 × 60. 5 5 జా 25. 25 × 60. చూడండి, 25 × 60 ఆల్రెడీ చెప్పాము. 25 × 6 ఉంది కాబట్టి దీన్ని 0 అనుకుంటే 20 × 6 అంటే 120. 5 6 జా 30 అంటే 150. 150కి పక్కన 0 ఉంది కాబట్టి ఏమవుతుంది? 1500 అవుతుంది. ప్లస్ ఇంటూ 2D కదా, ఇక్కడికి ఈ తొలగి వస్తే డివైడెడ్ బై అవుతుంది. 2D × 2 ఈ తొలగి వస్తే డివైడెడ్ బై అవుతుంది. 2తో 2 1s 2 75s పక్కన 0 ఉంది కాబట్టి 750. అంటే ఇది ఏం చెప్పండి? ఇది లెంత్ ఆఫ్ ద ట్రైను. ఇదే ఏమవుతుంది? ఇదే లెంత్ ఆఫ్ ద ట్రైను, ఇదే ప్లాట్ఫామ్ లెంత్ కూడా. బోత్ రెండు ఈక్వల్ కాబట్టి ఇదే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది? 750నే. ప్లాట్ఫామ్ లెంత్ కూడా ఎంత ఉంటుంది? 750నే ఉంది. రైట్, అర్థమైందని? ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైను ప్లాట్ఫామ్ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి డి ప్లస్ డి రాసుకున్నాం. దాని స్పీడ్ ఎంత ఇచ్చాడు? స్పీడ్ ఎంత ఉంది? 90 ఇచ్చాడు. పక్కనే 5/18 వేసుకోవాలా. 1 మినిట్ అన్నాడు కాబట్టి ఇంటూ 60 వేసుకోవాలా. 18 1 జా 18 5 జా 90 5 5s 25. 25 × 60 అంటే 1500. 1500 2D ఈజ్ ఈక్వల్ టు 1500 అయితే 1D వచ్చేసి 750 అవుతుంది. అప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ కూడా 750, ప్లాట్ఫామ్ లెంత్ కూడా 750నే. ఇలా ఈజీగా ఓన్లీ ఒకే ఒక సింగిల్ ఫార్ములాని యూస్ చేసి మనం టోటల్ ఒకే ఒక సింగిల్ ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ అనే దాన్ని యూస్ చేసి మనం టోటల్ ప్రాబ్లమ్స్ అన్నీ చాప్టర్లో సాల్వ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.